వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటంటే మనకి ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఏందో మన 46 అసిస్టెంట్ మేనేజర్స్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే 16th జూలై అయితే స్టార్ట్ అయింది. మనకి 16th ఆగస్ట్ అయితే దీనికి లాస్ట్ డేట్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 7/2022 అయితే మనకి కాంట్రాక్ట్ అని ఇచ్చారు. కాకపోతే ఇవి రెగ్యులరైజ్డ్ వేకెన్సీస్ అనమాట. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. SCI invites online applications from Indian nationals for the following posts at the level of assistant managers, E2 on contract with the possibility of regularization following due to procedures in case of your requirement. దీనికి సంబంధించి మనకి పే స్కేల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద E2 పే స్కేల్ ఆఫ్ రూపీస్ అసిస్టెంట్ మేనేజర్ 50,000 to 1,60,000 రూపీస్ ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ కింద అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ కూడాను. ఇంకా మనకి వేకెన్సీస్కి వచ్చేసరికి 46 అయితే ఉన్నాయి టోటల్గా. స్ట్రీమ్ వచ్చేసరికి మేనేజ్మెంట్లో 17 అయితే ఉన్నాయి. దీనికి 2 years ఫుల్ టైమ్ MBA లేదంటే పీజీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ UGC AICTE రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్ అనమాట. ఇంకా మన ఫైనాన్స్ వచ్చేసరికి 10 అయితే ఉన్నాయి. దీనికి చార్టెడ్ అకౌంటెన్సీ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ అయితే అడుగుతున్నారు. ఇంకా HR 10 ఉన్నాయి. 2 years ఫుల్ టైమ్ MBA ఆర్ MMS with specialization in personal management or HRD or HRM or industrial relations అనమాట. IR లేదంటే లేబర్ వెల్ఫేర్. అది కూడా కాదంటే 2 years ఫుల్ టైమ్ PG డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఏదైనా పర్వాలేదు. లేదంటే లేబర్ వెల్ఫేర్ HRM ఆర్ మాస్టర్స్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ UGC AICTE 60% అనమాట. 2 years full time MBA MMS with specialization in personal ఎట్సెట్రా. లేదంటే కనుక 2 years ఫుల్ టైమ్ PG డిగ్రీ విత్ డిప్లొమా అయినా పర్వాలేదు ఈ యొక్క స్ట్రీమ్స్లో. ఇంకా వచ్చేసరికి లా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ లా 3 years ఆర్ 5 years 60% అయితే మార్క్స్ అడుగుతున్నారు. ఇక ఫైర్ అండ్ సెక్యూరిటీ వచ్చేసరికి ఫుల్ టైమ్ రెగ్యులర్ BE BTech ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ. ఇది ఏంటంటే మనకి 10+2+4 రెగ్యులర్ స్ట్రీమ్లో అయితే ఉండాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అవైతే ఎలిజిబుల్ కాదనమాట. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 4 years ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ అనమాట. ఇంకా CS వచ్చేసరికి కంపెనీ సెక్రటరీ హ్యావింగ్ అసోసియేట్ ఆర్ ఫెలో మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ అనమాట. ICSI. అయితే మనకి ఇక్కడ CGPA OGPA అయితే ఉన్నట్టయితే దానిని మనం 60% అంటే పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి యాజ్ పర్ దైర్ ఇన్స్టిట్యూషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. అయితే మనకి 5% అయితే రిలాక్సిబుల్ అనమాట. SC ST PWD క్యాండిడేట్స్ ఎక్కడైతే మనకి 60% ఇచ్చారో వాళ్ళకి 55% ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ బ్యాక్లాగ్ అయితే 4 ఉన్నాయి, SC 7 ఉన్నాయి, ST 3 ఉన్నాయి, OBC 12, EWS 4, UR అయితే 18 అనమాట. టోటల్ అయితే 46 అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మనకి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి యాజ్ ఆన్ 1st May 2022కి నాట్ మోర్ దెన్ 27 years అనమాట. అయితే మనకి OBCకి వచ్చేసరికి 30 years, ఇంకా SC STకి వచ్చేసరికి 32 years అనమాట. ఇంకా PWDకి వచ్చేసరికి 10 years అంటే 37 years దాకా ఉంటుంది. అయితే ఇది ఫస్ట్లో అయితే ద పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ విల్ బి ఫర్ 3 years. తర్వాత దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ రెగ్యులరైజేషన్ అని ఇచ్చారు. ఫస్ట్ అయితే మనకి 3 years అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత అయితే నెక్స్ట్ అయితే వాటిని రెగ్యులరైజ్ చేసే అవకాశం అయితే ఉన్నది. దీనికైతే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత అయితే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు అయితే మనకి 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎవరు జనరల్, OBC, EWS అనమాట. ఇంకా
అదర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మినిట్స్ టైం అయితే ఇస్తారు, 2 అవర్స్, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ వచ్చేసరికి కోర్ డొమైన్ అనమాట, మనకి ఏదైతే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుందో దాని మీద. ఇంకా మిగతావన్నీ కూడా 10 చొప్పున క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజిక్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనమాట. ఇవి ఉన్నటువంటి సబ్జెక్ట్స్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే 1:4 అయితే మనకి నెక్స్ట్ లెవెల్కి కాల్ చేయటం అయితే జరుగుతుంది, షార్ట్ లిస్ట్ చేసి. ఇంకా ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట, జీడీ అండ్ పిఐ. దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మనకి ఈ ఫామ్ అయితే ఇలాగ వస్తుంది. ముందు మనం ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, తర్వాత అయితే లాగిన్ అవ్వాలి. మనం ఏంటంటే ఈ సిగ్నేచరు, ఫోటో అనేవి జేపీజీ ఫార్మేట్లో అయితే, ఇంకా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సపోర్టింగ్ అవి కూడా మనం ఇక్కడ జేపీజీ అని ఇచ్చారు, వాటిలో అయితే మనం అప్లోడ్ చేయాలి. అయితే మనం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మనకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేదానికి ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి, 10th మార్క్ షీట్, ఇంకా గ్రాడ్యుయేషన్, డిప్లొమా సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎక్స్ పిహెచ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఉంటే ఇఫ్ అప్లికబుల్ అనమాట, అవన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ మనం టిక్ ఆన్ చేసి అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనాలి. ఈ ఫామ్ అయితే ఇలా వస్తుంది. ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మనం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాం, సపోజ్ హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్, ఇక్కడైతే మనం క్యాండిడేట్స్ నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్, ఫుల్ నేము, జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అలాగా. ఇంకా ఇక్కడ వచ్చేసరి పిహెచ్ అయితే ఎస్, అదర్వైజ్ నో, ఎక్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇక్కడ అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, DDMMYYYY ఫార్మేట్లో, యాజ్ ఆన్ 1st May 2022 అనమాట. ఇక్కడైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడైతే ఈమెయిల్ ఐడిని కన్ఫామ్ అయితే చేయాలి. ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలి, కన్ఫామ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, జాగ్రత్తగా ఇవ్వాలి, ఎందుకంటే తర్వాత లాగిన్ అవ్వడానికి మనకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే పాస్వర్డ్ చూజ్ చేసుకొని మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం కన్ఫామ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. వీటిలో కొన్ని క్యారెక్టర్స్, కొన్ని నెంబర్స్, కొన్ని ఏమో మన స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయాలన్నమాట. మనకి ఇక్కడైతే పాస్వర్డ్ అయితే మనకి మినిమం 6 క్యారెక్టర్స్, మినిమం 6, మ్యాక్సిమం 10 క్యారెక్టర్స్, అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ ఆల్ఫాబెట్, 1 లోయర్ కేస్ ఆల్ఫాబెట్, 1 నెంబర్ అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. మనం ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది మనకి, ప్లీజ్ నోట్ డీటెయిల్స్ వన్స్ సేవ్డ్ కెనాట్ బి చేంజ్డ్ అనమాట. వన్స్ వీ హ్యావ్ సేవ్డ్ వీ కెనాట్ చేంజ్ ద డీటెయిల్స్ వాట్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఎర్లియర్. సో మనం నో అంటే వీ కెన్ ఎడిట్, ఇఫ్ ఎస్ ద డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. మన ఈమెయిల్ ఐడికి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే వస్తాయి. ఒక రాకపోతే మనం స్పామ్లు దాంట్లో అయితే చెక్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే మనం లాగిన్ అయ్యి అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలన్నమాట. నాకైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, నేను ఓకే అయితే అన్నాను. తర్వాత అయితే లాగిన్ అవుదాము. లాగిన్ అనమాట, రిజిస్ట్రేషన్ నెంబరు, ఇక్కడైతే పాస్వర్డ్ వచ్చింది, అయితే మనం లాగిన్ అవ్వాలన్నమాట. నేనైతే లాగిన్ అయ్యాను అనమాట. మన నేమ్ అయితే వచ్చింది ఇక్కడ. మనకి ఏదైనా ఇక పర్సనల్ డీటెయిల్స్లో మన నేమ్ వచ్చింది. ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, లేకపోతే మ్యారీడ్ అయితే కనుక హస్బెండ్స్ నేమ్ ఇవ్వాలి. ఇంకా ఎంటర్ మదర్స్ నేమ్ అన్నారు. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ అలౌడ్ టు అప్లై. ఇంకా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. 3 డిఫరెంట్గా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముంబై, థానే, నావీ ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, గువాహటి, ఢిల్లీ అలా ఇచ్చారు. నేను చెన్నై సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ ఇవ్వాలి కాబట్టి నేను బెంగళూరు, కోల్కతా అలా ఇచ్చాను. సేవ్ అండ్ కంటిన్యూ అన్నాను. పర్సనల్ డేటా సేవ్డ్ అని వచ్చింది. ఇక్కడైతే అడ్రస్ డీటెయిల్స్ అయితే వచ్చింది. మనం ఇక్కడైతే కరస్పాండెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవన్నీ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్ అనమాట. సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే వచ్చేస్తాయి ఇక్కడికి.
సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలన్నమాట. నెక్స్ట్ అయితే నేను ఇవన్నీ సేవ్ చేశాను. ఇన్ఫర్మేషన్ సేవ్డ్ అని వచ్చింది, అడ్రస్ సేవ్డ్ అని వచ్చింది. ఇక్కడైతే మనం 10th క్లాస్ బోర్డు ఎంటర్ చేయాలి, ఎస్ఎస్సి బోర్డు. ఇక్కడేమో డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యాము మనం 10th క్లాస్, పర్సంటేజ్ ఎంత వచ్చింది. ఒకవేళ గ్రేడ్లో ఉంటే దాని పర్సంటేజ్ అయితే మార్చుకోవాలి. మన సర్టిఫికేట్లో అయితే ఆ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. అది ఇన్స్టిట్యూట్కి మారిపోతూ ఉంటాయి. మనకి దాని వెనకాల ముందు డీటెయిల్స్ ఉంటాయి, దాని ప్రకారం చేసుకోవాలన్నమాట. అలాగే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పీజీ అనమాట ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ ఇది అనాలన్నమాట మనం. నెక్స్ట్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్, మనం ఏ డిజిగ్నేషన్లో వర్క్ చేసాం, ఎంత సిటీసీ తీసుకున్నాము, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం వర్క్ చేసాము, టోటల్ ఎక్స్పీరియన్స్, నేచర్ ఆఫ్ డ్యూటీస్, తర్వాత కంటిన్యూ అనమాట. అదైతే ఆప్షనల్, నేనైతే దాన్ని స్కిప్ చేశాను అనమాట. అయితే ఇక్కడ అటాచ్ క్యాండిడేట్స్ ఫోటో అన్నాం, 50 KB దాకా ఉండొచ్చు, మినిమం 30 KB, మ్యాక్సిమం 50 KB జేపీజీ ఫార్మేట్లో ఫోటో ఇక్కడ ఉండాలి. ఇక్కడేమో సిగ్నేచర్ 50 KB, మినిమం 30 KB జేపీజీ ఫార్మేట్ అనమాట. ఇంకా మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా జేపీజీలో ఇచ్చారు. ఇందాక చెప్పినటువంటి 10th క్లాస్, ఆధార్ కార్డు, 12th గ్రాడ్యుయేషన్ మొత్తం కూడాను మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. మనం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి, ప్రివ్యూ. ఇక్కడైతే మనం అగ్రీ అనాలి, ఎడిట్ అప్లికేషన్ ఎడిట్ అవ్వాలి, లేకపోతే నెక్స్ట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఎడిట్ అప్లికేషన్ అని వచ్చింది. ఇంకా మనం ఇన్ ద కేస్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్ ఫీ ట్రాన్సాక్షన్, ఫీ డెబిటెడ్ ఫ్రమ్ అకౌంట్, ప్లీజ్ వెయిట్ ఫర్ 48 hours అని వచ్చిందనమాట. మనం ఇక్కడైతే ఫీజు పే చేస్తే అయితే అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోతుంది.